రైట్, మరొక బ్రేకింగ్. పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ మాట్లాడినటువంటి ఒక ఎమ్మెల్యే, అస్సాం రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు. ఆయన సంబంధించి చూస్తే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ మాట్లాడిన ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి వ్యవహారంపై స్పందించిన ఏఐయుడిఎఫ్ ఎమ్మెల్యే అమీన్ ఇస్లాం ఈ దాడిని ప్రభుత్వ కుట్రగా పేర్కొన్నారు. దీనిపై సీరియస్ గా స్పందించిన అస్సాం సర్కార్ అమీనుల్ ఇస్లాం పై దేశద్రోహం కేసు నమోదు చేసింది. పాకిస్తాన్ ను ఎవరు సమర్థించినా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. ఒక భారతదేశానికి సంబంధించి ఒక శాసనసభ్యుడు అయ్యుండి, మరి అస్సాం రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఈ పెహల్గామ్ ఉగ్రదాడిని ప్రభుత్వ కుట్ర అంటూ మాట్లాడినటువంటి ఈ ఉన్మాది ఎమ్మెల్యే రూపంలో ఉన్నటువంటి ఈ ఉన్మాదిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేసింది. ఏంటి సార్, ఇతను పాకిస్తాన్ లో బతకొచ్చు కదా, ఇతనికి నిజంగా అంత ప్రేమ ఉంటే, ఇంత జరిగి ప్రజలు ప్రాణాలు పోయి విలవెల్లాడుతూ ఉంటే ఈ ఉన్మాది, ఈ జిహాద్ ఇక్కడ ఇతను మాట్లాడే మాటలు ఇది ప్రభుత్వ కుట్ర అని చెప్పేసి ఎలా మాట్లాడతాడు? అంటే భారత ప్రభుత్వం మన భారత పౌరులను చంపుకుంటుందా? అంత దారుణంగా మతం అడిగి మరి కాల్పులు జరిపితే ఈ ఉన్మాద ఆ విధంగా మాట్లాడతాడు? అంటే ఒక్క అస్సాం ముఖ్యమంత్రి ఈ రోజు తీసుకున్న డెసిషన్ కాదు బ్రహ్మణి, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని కూడా భరతమాతని దూషించిన, భారతీయుల మీద తప్పుడు ప్రచారం చేసిన, లేకపోతే ఒక మతం మీద కుట్రలకు పాల్పడిన వాళ్ళని ఏ రకంగా శిక్షించాలంటే ఇంకొకరు ఆ విషయం గురించి మాట్లాడడానికి కూడా భయపడే విధంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితి భారతదేశంలో ఉందా అంటే, హైదరాబాద్ నడిబొడ్డులో తెలంగాణ ప్రాంతంలో ఒక నాయకుడు ఏమంటాడండి? అంటాడు, కొంత సమయం ఇస్తే హిందువుల్ని. ఆ రోజు ఇప్పుడు ఈ రోజు ఎందుకు లేవండి కేసులు? ఈ రోజు ఎందుకు వాళ్ళ మీద కేసులు లేవు? అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. లేదు, ఇంకా తర్వాత మళ్ళీ ఇంకంతా రాజకీయమే. అవును, ఆ మతాన్ని ఏమన్నంటే అక్కడ ఓట్లు రావు, ఈ కులాన్ని ఏమన్నంటే ఓట్లు రాకపోతే రాకపోయింది. ఎవరికి కావాలండి ఓట్లు? ఓట్లు వాళ్ళ వల్లే వస్తాయి, వీళ్ళ వల్లే వస్తాయి అన్నారు కదా. మనం చేసే పాలన వల్ల వస్తాయి, ప్రజలకు మంచి చేస్తే వస్తాయి. ఈ రకంగా మతం పేరు మీద విద్వేషాలు సృష్టించి ఒకవేళ రేపు మన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వాళ్ళకి వచ్చే ఎమ్మెల్యేలు మనకు రారేమో అని చెప్పి మన నాయకులే ప్రోత్సహిస్తున్నారు, మన నాయకులే వాళ్ళ చేతికి తుపాకీ ఇస్తున్నారు. నిజంగా మీరు అన్నట్టు ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు మళ్ళీ గతంలో ఎవరైతే హైదరాబాద్ లో మత కల్లోలాలు రెచ్చగొట్టేలా మాట్లాడారో వారి మీద మళ్ళీ కేసులు రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వారికి మాట్లాడిన మాటలకు సంబంధించి ఈ కనీసం ఒక పనిష్మెంట్ అన్న వారికి ఇస్తే రెండో వాడు మాట్లాడటానికి భయపడతాడు. ఒక ప్రజాప్రతినిధి, చట్టసభలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి మతం గురించి ఆ విధంగా రెచ్చగొట్టి హిందువులు మేము లేకుండా చేస్తామని చెప్పేసి మాట్లాడితే ఇంకా సామాన్యులు ఇలాంటి జిహాదీలు ఎందుకు పుట్టుకురారండి? ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను బ్రహ్మనాయుడు, ఇందులోని రాజా సింగ్ ఆయన మాట్లాడడం కూడా తప్పే, వాళ్ళని ఖండించాం. ఎవడు మాట్లాడినా తప్పే మత విద్వేషాలు. ఇక్కడ హిందువులు ముస్లింల గురించి మాట్లాడకూడదు, ముస్లింలు హిందువుల గురించి మాట్లాడకూడదు. ఆయనకి పనిష్ చేశారే. అవును, చేశారు. ఇంత చేశారే, మరి ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? భయం వాళ్ళంటే. మరి ఇంకెటు ఏమి ఇస్తున్నాం మన సందేశం? అంటే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు మానవ బాంబులతో తెగబడతారేమన్నటువంటి ఒక భయము. చచ్చిపోతా ఉన్న భయం ఉన్నవాడు ప్రతిరోజు చచ్చిపోతాడు. అవును, ఎవడరా నన్ను చంపేదని చెప్పి మనం గాని ఒక్కసారి గుండెలు ఇలా రొమ్ములు విరుచుకుంటే అడుగు పెడితే 10 మంది పరిగెడతారు. అవును, ఎవడన్నా ఒకడు మన వెనకాతల పరిగెత్తుకొచ్చినప్పుడు నువ్వు తిరగపడు, ఆటోమేటిక్ గా ఆడు భయపడతాడు. అమ్మో ఆడు ఏదో చేస్తాడని ముందే మనం భయపడతా పరిగెడితే పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఆడికి ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే ఏం చేసినా, మనం ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడి సత్తా లేదు వాళ్ళకి, ఆ పరిస్థితి లేదు వాళ్ళకి. సో ప్రభుత్వాలు కూడా మమ్మల్ని శిక్షించే పరిస్థితి లేదు, ఎందుకంటే మాకు ఓట్ బ్యాంక్ ఉంది. సో ఇది ఈ యొక్క ఆలోచన విధానం, ఈ ధోరణి అవలంబించేటువంటి నాయకులు ఉన్నంత కాలం ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. సార్, ఒక ఎమ్మెల్యే అవును ప్రజల ఓట్లు తగిలిసిన, అంటే ఇతను ముస్లింకే కాదు కదా ఎమ్మెల్యే అయినా, పాకిస్తాన్కే కాదు కదా, పాకిస్తాన్కి ఏమన్నా ప్రతినిధి కాదు కదా, మన భారతదేశానికి సంబంధించి అస్సాం అనే ఒక రాష్ట్రంలో అన్ని మతాల వారి ఓట్లు తగిలిచిన ఎమ్మెల్యే ఇంత దారుణంగా 27 మంది చనిపోయి వారి కుటుంబాలు రోదనతోటి రోడ్డును పడి రోధిస్తూ ఉంటే, ఎంతో మంది మహిళలు మరి భర్తను పోగొట్టుకుని విధవలైతే, పిల్లలు తండ్రిని పోగొట్టుకుని రోడ్డును పడితే ఆ రోదనలు చూసి దేశం అంతా రక్తం మరిగిపోతా ఉంటే, అందరూ బాధపడతా ఉంటే ఇతను వచ్చేసి ఇది భారత ప్రభుత్వానికి అంటగట్టేసి మాట్లాడటం అనేది నిజంగా దుర్మార్గమైనటువంటి. అంటే మన ప్రభుత్వాలు చేసే పనులు ఏంటి? వీళ్ళని ఎమ్మెల్యేలు చేస్తాం, కోటాలో మినిస్టర్లు ఇస్తాం, రాష్ట్రపతులు చేస్తాం, అన్ని చేస్తాం. కార్పొరేటర్కి ఎడగలరా పాకిస్తాన్ లో హిందూ? లేదు, కార్పొరేటర్ టికెట్ ఇస్తారండి ఎవరన్నా? మరి ఇంకా ఏంటి పరిస్థితి? అంటే మనం ఏం సందేశం ఇస్తున్నాం? వాళ్ళు ఏం చేసినా సరే మంచి మానవత్వం, మనం అన్ని మతాలని కలుపుకు వెళ్ళాలి, ఒక మంచి స్వేచ్ఛనివ్వాలి. వాళ్ళు అలా చేశారని మనం ఇలా చేస్తామా అన్నది మంచిదే, ఆలోచన మంచిదే అని ఏమన్నా కాదంటారు. కానీ వాళ్ళు అలా ఉండట్లేదు కదా. మేము చంపుతాము అంటే మీరు చంపండి పర్వాలేదు,
మేము శాంతి మంత్రాలనే పాటిస్తాము, మేము శాంతి సంకేతాలని ఇస్తామన్న దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఆ మంచితనాన్ని. దానికి చరమగీతం పాడాలి. ఆ పరిస్థితి కనిపిస్తున్నది. అంటే ఒక ఎమ్మెల్యే గురించే మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎక్స్‌లో చూడండి, లేకపోతే అవును, ఫేస్‌బుక్‌లో చూడండి. అవును. ఎంతమంది జై హింద్ పాకిస్తాన్ అని పెట్టారో తెలుసా? వాళ్ళందరిని తీసుకెళ్లి కాల్చేయాలండి. యెస్. వాళ్ళందరిని తీసుకెళ్లి ఆ బోర్డర్ దగ్గర నిలబెట్టి కాల్చేసి వాళ్ళని వాళ్ళ బాడీలు కూడా మన దేశంలో రాకూడదు, పాకిస్తాన్ వదిలేసేయాలి. అలాగ మనం కోరుకోవడం కూడా అది హింసాత్మకం అవుతుంది. అంటే మన నినాదం ఏంటి అది కాదు అంటే కాబట్టి అంత వాళ్ళు దుర్మార్గం. వెళ్ళిపోమండి, వాళ్ళు పంపించడం ఏరి పడేయాలి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లు అక్కడ జై హింద్ చెప్పుకోండి, మీరు జేజేలు పడుకోండి, మీకు నచ్చిన పని చేసుకోండి అన్నది. ఎవరున్నా సరే వాళ్ళు బయటికి తీసుకురావాలి. కానీ ఆ పరిస్థితి లేదు. ఏదో కొంతమందిని అరెస్ట్ చేసాం, ఈ రోజు బయటకు వచ్చాడు కాబట్టి ఈ ఒక్కడి గురించి మాట్లాడుకుంటున్నాం. కొన్ని వేల మంది ఈ పోస్టులు పెట్టారు, మన దగ్గర డేటా కూడా అది ఉంది. అవును, మరి వాళ్ళందరినీ ఏం చేస్తారు? వాళ్ళందరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదా? అస్సాంలోనే ఈ రకంగా మాట్లాడితే ఉంటుందా? భారతదేశంలో ఎంతమంది లేరు? ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ జై అంటాడు, అవును. పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు సంబరపడతారు. చేసుకుంటారు. బాంబులు ఇదే మా హైదరాబాద్ మహానగరంలో ఎన్నిసార్లు చూడలేదు? ఎక్కడ దాకా వెళ్ళిపోవడం ఎందుకు వేరే రాష్ట్రాల్లోని? వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే మనం చూసి చూడనట్టుగా పోతాం. అంటే మన దేశంలో బతుకుతూ, మన దేశం గాలి పీలుస్తూ, మన దేశం నీళ్లు తాగుతూ ఆ ఈ దేశం నాశనాన్ని కోరుకుంటున్నారంటే నిజంగా ఇది ఏ భగవంతుడు క్షమిస్తాడండి? ఈసారి భగవంతుడు ఒక్కడే కదా, ఏ అవును, మతమైనా. మరి ఆ అవును. భగవంతుడు క్షమిస్తాడా? ఇంకా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. గతంలో ఏమి జరిగిందనే అంశాలన్నీ కూడా మనం ప్రతిసారి నెమరు వేసుకున్నా సరే దానివల్ల కలిసి వచ్చేది లేదు. కానీ వర్తమానం ఇలా ఉండకూడదు. ఇప్పుడు జనరేషన్ వరకు ఈ రకంగా సాగింది. వచ్చే జనరేషన్ కూడా ఈ రకంగానే ఎవరో కబంధ హస్తాల్లో అవును. నలిగిపోతూ బతకాలా? ఎవరో తుపాకీ గుళ్ళకి మన ప్రాణాలు అర్పించాలా? ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు ఈ రకమైన వైఖరిని సీరియస్‌గా తీసుకోలేకపోతున్నారు? ఇది మోదీ గారికి ఒక సవాల్ ఇది. అవును. ఆయన నాయకత్వానికి ఒక అవును, సవాల్, అవును. ఆయన అడ్మినిస్ట్రేషన్‌కి ఒక సవాల్, ఆయన ధైర్య సాహసాలకు ఒక సవాల్ ఇది. యెస్. ఎందుకంటే గతంలో కూడా మనం చాలా సార్లు చెప్పుకోవడం జరిగింది. నాయకుల మీద కూడా అటాకులు చేసిన సందర్భాలున్నాయబ్బా. అవును, నాయకుల మీద కూడా అటాకులు చేసిన సందర్భాలున్నాయి. ఏదో రూపంలో అవును. ఒక పాకిస్తానీ అని లేకపోతే ఉగ్రవాద సంస్థ అవనియండి, ఒక శ్రీలంక అవనియండి, ఏదో రకంగా ప్రధానమంత్రిని టార్గెట్ చేస్తారు. పార్లమెంట్ భవనం మీద కూడా అటాక్ చేస్తున్నారంటే ఇంకా ఏం మాట్లాడాలి? పార్లమెంట్ భవనం మీద అటాక్ చేసిన సందర్భం లేదా? ఎంత దుర్భేద్యంగా ఉంటుంది అది. సరే, ఈ ఈ సందర్భంగా ఒకటైతే క్లియర్‌గా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఇంట్లో నేనొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవుతా, నేనొక డాక్టర్‌ని అవుతా, నేనొక యాక్టర్‌ని అవుతా, లేకపోతే నేనొక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్‌ని అవుతా కాకుండా, నేనొక వీర జవాన్ అవుతా, నేనొక సైనికుడిని అవుతా, ఈ దేశం కోసం నేను అమరుడిని అవుతా అనే దేశభక్తి ఈ దేశంలో ప్రతి ఇంట్లో పుట్టినరోజు ఖచ్చితంగా ఈ ఉగ్ర మూకలు, ఈ ముష్కరులకి ఒక చెక్ పెట్టేటువంటి అవకాశం వస్తుంది. ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంటికొకరు వెళ్ళనవసరం లేదు మనకున్న దానికి. ఇప్పుడు ఉన్న జవాన్లని ఒక్కసారి వీళ్ళు ఇలా గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు. 48 గంటల్లో మొత్తం అయిపోద్ది. సో, యుద్ధాన్ని మనం కోరుకోవట్లేదు. ఆ అవును. రకంగా చెయ్యాలని కూడా మన భావన అంటే మన కాదు. ప్రాణాలు ఎన్నాళ్ళు Yes. అరిచేతులు అవును. పెట్టుకొని అది అది బతుకుతాం. అది చాలా బాధాకరం. ఈ రకంగా అసలు మనం మాట్లాడుకోకూడదు. ఈ డిస్కషన్‌లు ఏంటండి? అవును. మన దేశంలో ఉండి, మన బ్లడ్ ఏంటి? మన రక్తం ఏంటి? మన బ్రతుకులేంటి? ఎవడి బతుకులు ఆళ్ళు బతుకుతున్నారు. గరీబులున్నారు, నవాబులున్నారు. అందరూ ఆళ్ళు హ్యాపీగా ఆళ్ళు బతుకుతుంటే, మీరు సుఖంగా ఉండొద్దు, మీరు సంతోషంగా ఉండొద్దు, మీ దేశం అభివృద్ధి చెందొద్దు, మాకు ఇష్టం వచ్చినట్లుగా మేము వెళ్తాము, మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము బాంబులతో పేలుస్తాము, లేకపోతే వేరే రకంగా గన్నులతో అవును. కాలుస్తాము, మీరు భరించండి అన్నదాన్ని ఎంతకాలం భరించాలి? ప్రతి ఒక్కరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవును. ప్రతి భారతీయుల్లో కూడా నలుగుతున్న అంశం ఇది. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు 2, 3 డిస్కషన్లు పెట్టుకోవడమో, లేకపోతే 2, 3 ఉద్వేగమైన స్పీచ్లు ఇచ్చేయడమో కాదు. దీన్ని పూర్తి స్థాయిలో అంతమొందించే విధంగా ప్రభుత్వం దాని మీద అడుగులు వేయాలి. ఇది చివరిది కావాలి. అవును. ముఖ్యంగా ఏంటంటే ఇది చివరిది అంటే కావాలి. మనం ప్రతిసారి అనుకుంటున్నాం అవును. ఇదే చివరిది కావాలి, ఇంకెలాంటి జరగకూడదని. కొన్ని దశాబ్దాల నుంచి అనుకుంటానే ఉన్నాం. అవును. ఒకటి మర్చిపోతున్నాము అనుకునే లోపు ఇంకొక దగ్గర అటాక్. ఎస్. ఈ రోజు ఈయన్ని అరెస్ట్ చేయొచ్చేమో. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఈ ముసుగులో ఉన్నారు. ఆ ముసుగు తొలగించండి. ఎక్కడున్నా ఆళ్ళు బయటికి తీసుకురండి. భారతదేశం అంతా కూడా మీకు అండదండగా ఉంటుంది.